సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా 39 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 60 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. తర్వాత తొలిసారిగా అనంతపురంలో జరుగుతున్న ఈ సభకు చేసేందుకు మొత్తం కూడా కూటమి నేతలందరూ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా శరవేగంతో అయితే అనంతపురంలో జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఆయన మరిన్ని సార్ ఎలా జరగబోతుంది రేపు చూస్తే కనుక మొత్తం కూడా రాష్ట్రం చూపంతా కూడా రేపు అనంతపురం సభ మీద ఉంది. ఏంది ఎలా ఉండబోతుంది రేపు కూటమి సభ? రాయలసీమ అంటేనే రత్నాల సీమ అండి. ఈ రత్నాల సీమలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాలో మేము సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక భారీ సభని రేపు ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ సహకారంతో, అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా సహకారంతో ఇది సక్సెస్ కాబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అలాగే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ గారు రాబోతున్నారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు రాబోతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు రాబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఇది భారీ విజయం కాబోతుంది. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా చాలామంది మీరు ఏం చెప్పబోతున్నారని అడుగుతున్నారు. ఈ వేదిక ద్వారా కేవలం 15 నెలల్లోనే మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి సూపర్ 6 అనే హామీల్ని 90% మేము పూర్తి చేసినటువంటి సందర్భంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేయబోతున్నాం. ఇదే కాకుండా పెట్టుబడిదారులకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఈ సభ జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఓట్లు అయితే వేసుకునేవారు, గెలిచేవారు, కానీ దీనికి పెద్దగా రాయలసీమకి పెద్దగా చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే దీనికి రాయలసీమకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. అలాగే ఇక్కడ నీటి లభ్యత లేకపోవడం వల్ల కొంత రైతాంగం ఇబ్బంది పడుతుంది. నీటి లభ్యత విషయం కావచ్చు, అలాగే ఇండస్ట్రీలో విషయం కావచ్చు, ముఖ్యంగా సోలార్కి సంబంధించి కానీ, కియా సంబంధించి కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ వెనకబాటుని ముందుకు పోగొట్టి అభివృద్ధి వైపు నడిపించాలి. కనుక ఈ వేదిక ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే రేపు ఎన్నింటికి బిన్ అవ్వబోతుంది, ఎంతమంది రాబోతున్నారు, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మేము రేపు 2 గంటల నుంచి 5 గంటల లోపు ఈ మీటింగ్ పూర్తి చేసుకోబోతున్నామండి. అందుకే 1 గంట కల్లా మా నాయకులందరికీ కూడా ఇప్పటికే మేము మెసేజ్లు పాస్ చేస్తాం. 1 గంట కల్లా ప్రాంగణం చేరుకోవాలి. వాళ్ళు వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైతే ప్రాంగణం పెట్టుకున్నా ప్రాంగణంకి ఒక 300 మీటర్ల నుంచి 400 మీటర్లలోనే పార్కింగ్లు అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా మధ్యలో దిక్కంట రోడ్డు మీద దిగి ప్రాంగణంలోకి రావాలనే విషయం పెట్టుకోవద్దు. నేరుగా ఆ పార్కింగ్ లాట్లోకి వచ్చి అక్కడే బస్సు పెట్టి అక్కడే దిగి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వెన్యూకే వెళ్ళేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం. అంటే చాలా పగడ్బందీగా అటు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అలాగే వచ్చినటువంటి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 3 లక్షల మంది ఈ సభకు హాజరవుతామని చెప్పి కూడా అంచనా వేసుకుంటారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా దాదాపు 39 ప్రాంతాల్లో ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు సభా వేదిక దాదాపు 60 ఎకరాల్లో నిర్వహించేందుకు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. వీడియో కిషోర్తో పూర్ణ ఏమైనా ఆంధ్రజ్యోతి అనంతపురం నుంచి.